పుట్టుకతోనే చూపు లేదు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయింది. కనీస అవసరాలైనా తీర్చుకోలేని నిరుపేద గిరిజన కుటుంబం. కానీ ఇలాంటి అవరోధాలన్నీ ఆమె పట్టుదల ముందు తల ఉంచాయి. ఒడిశాకు చెందిన 17 ఏళ్ల పూలా సోరెన్ ఇప్పుడు ఇండియన్ బ్లైండ్ ఉమెన్ క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్. నిరుడు తన సారథ్యంతో IBSA ప్రపంచ క్రీడల్లో మన దేశానికి చారిత్రకమైన స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టింది. క్రికెట్లో జీవితానికి అర్థాన్ని వెతుక్కోవడమే కాదు, తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది పూలా సోరెన్. మైదానంలో నేను వేసే ప్రతి అడుగు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది అని చెబుతుందామె. క్రీడల్లో రాణించడం అందరికీ సులభం కాదు. ఆర్థికపరమైన, సామాజికమైన నేపథ్యం లేని అందురాలైన అమ్మాయికి అది మరింత కష్టమవుతుంది. కానీ జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద పూలా తన సత్తాను బలంగా చాటుతోంది. పూలా స్వస్థలం ఒడిశాలోని సలాబని అనే గ్రామం. పుట్టుకతోనే చూపులేని ఆమె జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. ఆమె తండ్రి టూను సోరెన్ గ్రామంలో చిన్న చిన్న పనులు చేసేవారు. స్థిరమైన ఆదాయం లేకపోవడంతో రోజూ 2 పూటలు భోజనం దొరకడమే ఆ గిరిజన కుటుంబానికి కష్టంగా ఉండేది. చూపులేని పూలాను ఆమె తల్లి కంటికి రెప్పలా కాపాడుకునేవారు. ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా చిన్న చిన్న పనులు చేసుకోవడం అమ్మే నాకు నేర్పింది. నేను బాగా చదువుకోవాలని ఆమె కోరిక. అయితే సాధారణ బడుల్లో నాకు అనుమతి దొరకలేదు. దాంతో అంధుల పాఠశాలలో నాన్న చేర్పించారు. బడికి కాస్త అలవాటు పడుతున్న దశలో మా అమ్మకు హఠాత్తుగా జబ్బు చేసింది. కొద్ది రోజుల్లోనే ఆమె మరణించింది. ఆ విషాదం నుంచి చాలా కాలం కోలుకోలేకపోయాను. ఆ సమయంలో నాన్న ఇచ్చిన నైతిక స్థైర్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. కానీ నాన్న పొద్దున్నే పనికి వెళ్తే తిరిగి వచ్చేసరికి ఏ రాత్రో అయ్యేది. ఒంటరితనం మాత్రం నన్ను చాలా బాధ పెట్టేది. దీంతో బడిలో ఎక్కువసేపు గడపడం కోసం క్రీడల్లో పాల్గొనేదాన్ని అని గుర్తు చేసుకుంది పూలా. క్రీడల్లో ఆమె చురుకుదనాన్ని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గమనించారు. క్రికెట్ వైపు ఆమెను ప్రోత్సహించారు. ఆ తర్వాత క్రికెట్ నా లోకమైపోయింది. అమ్మలేని బాధను ఆటలో మర్చిపోయేదాన్ని. కొద్ది కాలంలోనే ఆల్రౌండర్ గా నైపుణ్యాన్ని సాధించాను. అయితే దాని వెనక ఎంతో కష్టముంది. మైదానంలో తిరగడం, బ్యాట్ ను ఊపడం, బౌలింగ్ చేయడం ఇవి అంధులకు పెద్ద సవాల్. పూర్తిగా శబ్దం మీద, స్పర్శ మీద, ఇంద్రియ జ్ఞానం మీద ఆధారపడాలి. ఈ ఆటకు నిరంతరమైన ఏకాగ్రత, అంకిత భావం కావాలి. పూర్తిగా శబ్దం మీద, స్పర్శ మీద, ఇంద్రియ జ్ఞానం మీద ఆధారపడాలి. ఈ ఆటకు నిరంతరమైన ఏకాగ్రత, అంకిత భావం కావాలి. అవన్నీ క్రమంగా మెరుగుపరుచుకున్నాను. ఎప్పుడూ నా లక్ష్యం మీదే దృష్టి పెట్టాను. నన్ను నేను పదును పెట్టుకోవడానికి నాకు అందుబాటులో ఉన్న ప్రతి దాన్ని ఉపయోగించుకున్నానని చెబుతోంది పూలా. అంధుల పాఠశాల స్థాయి నుంచి, పోటీల నుంచి ఆమె విజయ పరంపర మొదలైంది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోర్నీలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి అంధ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఎక్కడ ఆడుతున్నాననే దాన్ని పట్టించుకోను. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తాను అంటున్న పూలా అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంది. ఎన్నోసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచింది. కిందటి ఏడాది జాతీయ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికైంది. బ్రిటన్ లోని బర్మింగ్హామ్ లో నిరుడు జరిగిన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ IBSA నేషనల్ గేమ్స్ లో ఆమె సారథ్యంలోని జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టును ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఇది భారత అంధ మహిళల క్రికెట్ జట్టు సాధించిన తొలి బంగారు పతకం కావడం విశేషం. ఆ పోటీల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పూలా సోరెన్ది నిరుపేద కుటుంబం. కొన్నిసార్లు తినడానికి తిండి లేకుండా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ రోజు అతని కుమార్తె పూలా తన ప్రతిభతో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. మేము ఎన్నడూ చూడని, బహుశా జీవితంలో చూడలేని ప్రదేశాలకు వెళ్లి గొప్ప ప్రదర్శన చేస్తోంది. ఆమె మా ఊరుకు గర్వకారణం అంటున్నారు గ్రామస్తులు. క్రికెట్ నాకు ఒక గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు నన్ను, మా నాన్నను జనం గుర్తుపడుతున్నారు. ఆయన ఆ అమ్మాయి తండ్రి అని మా నాన్న గురించి చెబుతూ ఉంటే ఎంతో గర్వంగా అనిపిస్తోందని చెబుతున్న పూలా తన తల్లి ఆశయాన్ని మాత్రం మరిచిపోలేదు. భువనేశ్వర్లో డిగ్రీ చదువుతోంది. పుట్టుకతోనే వచ్చే వైకల్యాన్ని నివారించడం మన చేతిలో లేదు. కానీ ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని దానిలో కృషి చేస్తే గెలుపును, సంతృప్తిని సాధించగలం. దానికోసమే నా ప్రయత్నమంతా. వచ్చే ఏడాది జరగబోయే అంధ మహిళల తొలి T20 ప్రపంచ కప్ పోటీలకు మన దేశం ఆతిథ్యమిస్తోంది. దానిలో రాణించడమే ప్రస్తుతం నా లక్ష్యం అంటోంది పూలా.